చాలు ఇట్లా ఎల్లిపాయ కచ్చపిచ్చి దంచుకున్నాక ఇట్లా మంచిగా పచ్చడి రోటంట పడ నూరుకుంటే చూడు ఎంత ముద్దుగా ఉందో పచ్చడి చూస్తుంటేనే తినాలనిపిస్తేటుంది ఎంతసేపు టైం పట్టలే కమ్మగా చేసుకొని తినొచ్చు ఆహా మటన్ గ్యారంటీ మటన్ ఉన్నా కానీ పక్కా పెట్టుకొని దీంతో తింటాం ఆ మటన్ తర్వాత తినొచ్చులే ఇది ఇంత బాగుంది అనుకోవాలని తినొచ్చు కానీ నేను చేసే టైల్లో మీరు కూడా ఒకసారి చేసి చూడండి అంత కమ్మగా ఉంటుంది ఇది సద్ద రొట్టెలకి జొన్న రొట్టెలకి అన్నం వల్లకి కమ్మగా వేసుకొని తినొచ్చు అన్నిసార్లు చెప్తుంటే కమ్మగా నాకే నోరు ఊరుతుంది అత్తమ్మ చేద్దామా ఇంకో బీరకాయ పచ్చడి కోసం ముందల పల్లీలు వేపుకుందాము ఒక 2 చెంచాల పల్లీలు మీరు పల్లీలు వేయకుండానైనా చేసుకోవచ్చు పచ్చడి పల్లీలు వేస్తే బాగుంటుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇగో పల్లీలు కొంచెం అంత వేగినాక మళ్ళీ ఒక 2 చెంచాలు నూగులు వేసుకోవాలి నూగులు పల్లీలు ఒకసారి వేస్తే నూగులు తొందరగా వేగుతాయి పల్లీలు ఏమి ఆగవు ఇప్పుడు ఈ పల్లీలు నూగులు వేసుకోవడం వల్ల బీరకాయ పచ్చడి రుచి వస్తుంది చిక్కగా వస్తుంది మంచిగా కొంచెం వేసుకున్నా అన్నం కలుస్తుంది బాగుంటుంది ఇగో ఇప్పుడు పల్లీలు నూగులు మొత్తం మంచిగా పండేగినట్టు ఇప్పుడు దింపుకొని వేరే ప్లేటుకు పోసుకుందాం ఇగో 1/2 కేజీ బీరకాయలకి ఒక 7-8 గల్ల పచ్చిమిర్చి ఎందుకంటే మీరు కారాన్ని బట్టి తీసుకోండి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను 10 గల్ల తీసుకున్నా మీరు కారం ఎక్కువ ఉంటే మాత్రం ఇంకొక 2 తక్కువ తీసుకోరు ఒకవేళ తక్కువ ఉంటే ఇట్నే తీసుకోరు 1/2 కిలోకి ఇప్పుడు మిరపకాయలనే ఒక చెంచాడని ధనియాలు వేసుకోవాలి ఒక 1/2 చెంచా అంతా జీలకర్ర ఎల్లిపాయలు ఒక 4 పాయలు ఒక చిన్న రెబ్బ కరివేపాకు ఇలా కరువు ఉంది కరివేపాకు ఉంటే ఒక 2 రెబ్బలు వేసుకుంటే మంచిగా ఉంటుంది వేసుకోండి మీరు కూడా ఇంకో ఇట్లా మంచిగా పండుగ కలర్ వచ్చేటంత వరకు వేపుకోవాలి చూడు ఎంత బాగా వేగినాయో ఇట్లా వేపుకున్నాక తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇవి కూడా ఇగో ఇప్పుడు మనం అవన్నీ వేపుకున్నదా అంటే మిరపకాయల పల్లీలు ఇగో ఈ 1/2 కిలో బీరకాయలు మంచిగా పుచ్చులు లేకుండా చూసుకొని కడుక్కొని చిక్కు తీయకుండా పచ్చడే కాబట్టి వేపుకుంటున్నాను నేను 2 టమాటాలు నిలువు కోసుకొని వేసుకోవాలి ఒక 2 రెబ్బల చింతపండు నూనె పూసుకుందాం ఒక చెంచాడంతా ఎందుకంటే అడగంటకుండా మంచిగా ఉడకటానికి సరస్వతి మూత వేసుకున్నాము మంచిగా ఆవిరికి మంచిగా ఉడుకుద్ది మంచిగా నీళ్లు పడుతుంటాయి సుక్కలు మాడిపోకుండా బీరకాయ మంచిగా ఉడుకుద్ది అత్తమ్మ బీరకాయలు 2 రకాలు ఉంటాయి నేతి బీరకాయ అంటారు ఇదంటారు ఏది నేతి బీరకాయ ఇన్నాళ్ళు ఉండేది మాకు కూడా చాలా ఇళ్ళల్లో పెట్టుకునేది పాదులు మేము కానీ ఆ బీరకాయ భలే రుచి ఉంటుంది అసలు నెయ్యి ఉడుకుతుంటే అది తింటుంటే నెయ్యిలా తిన్నట్టుంటది నూనె తేలుతుంది పైన ఒక్కసారి కూడా తినలేదు బాగుంటది నేతి బీరకాయ అమ్మట్లేరు అసలు ఇక్కడ అమ్మతలేరు కానీ మాకాయ ఉన్నాయి ఇక్కడ ఊర్లలో ఉన్నాయి అయితే రేపు తీసుకురాత్తమ్మ నేతి బీరకాయ ఒకటి సొరకాయ కూడా వేరేది ఉంటది ఇప్పుడు ఈ నల్ల సొరకాయ కాకుండా గుండు సొరకాయ కాకుండా అట్నే ఉంటాయి కాయలు కానీ అది కూడా ఇంకా సమర్ ఉన్నట్టే ఉంటది ఆ కాయ కూడా ఉంటది సొరకాయలు కూడా 2 రకాలు ఉంటాయి ఒక్కొక్క సొరకాయ ఉంటే ఉచ్చురుచ్చురే ఉంటది చూడు ఒక్కొక్క సొరకాయ మంచిగా గుజ్జుగా వాటర్ కూడా బాగా వస్తుంది మన మీగల్లాగా ఉంటది రుచి ఉంటది నిజంగా ఒకసారి ఆముదం పాలు పోసిండు కూడా అది నెయ్యి లాగానే ఉంది టేస్ట్ అయితే అట్లనే ఉంది చాలా రేర్ అట్లాంటి పాత వంటలు ఇప్పుడు ఉండడం ఆముదంలో తీసి ఉండడం మరి ఇప్పుడు వంతున్నారు అప్పుడు తిన్నాం మేము అప్పుడు వండుకున్నాం కాబట్టి నూనెలు తినకుండా మంచిగా ఎప్పుడు పట్టినా తక్కువ నూనెలతోటి ఆంధ్యాలు ఉన్నప్పుడు ఆంధ్యాలు నూరు వేసుకోవడం ఆంధ్యం ఉన్నప్పుడు ఆంధ్యం వండి పెట్టుకోవటం అట్లా చేసుకునేది అప్పుడు ఇప్పుడు అంటే ఇట్లా ఫోన్ కొడితే వస్తున్నాయి చిటికల మీద ఆన్లైన్ అంటే ప్యాకెట్లు వచ్చి ఉంటుంది ఇప్పుడు ఇది ఎందుకు చెప్తుంది చెప్పండి మన అయిపోతే ఆన్లైన్ లో బుక్ చేస్తే 10 నిమిషాలు వచ్చింది స్విగ్గీలల్లో వాటిలల్లో అందుకే వెంటనే వస్తాయి ఇప్పుడు బయటికి పోయిన అవసరమే లేదు బుక్ చేస్తే డబ్బులతోటి పని అర్థం ఇప్పుడు మాకు ఆకలి అవుతుందంటే అప్పుడు ఏం ఆన్లైన్ ఉన్నాయి అప్పుడప్పుడు ఉల్లిగడ్డ ఎల్లిపాయ అంటే ఎల్లిపాయ చింతపండు ఉంటే చింతపండు ఏది ఉంటే దాన్ని ఉపయోగించుకొని కూర చేసుకొని తినేది ఆ చింతపండు ఉందనుకో పచ్చి పులుసు చేసి ఉల్లిగడ్డ వేసుకొని తినేది ఆ చింతపండు ఉందనుకో ఇంత ఉల్లిగడ్డ వేసి నూరుకొని తినేది ఎల్లిపాయ ఉందనుకో ఎల్లిపాయ గడ్డ వేసి కారం నూరుకొని తినేది ఏ రోజుకు ఆ రోజు గుర్తు అది అంతే ఏ రోజుకి ఆ కూర కావాలన్నప్పుడు అట్లా చూసుకొని తినేది మేము మీరు ఇప్పుడు ఈ పూట బిర్యానీ కావాలంటే బుక్ చేస్తే వస్తుంది ఈ పూట ఏది కావాలంటే అది వస్తుంది మాకే ఆంచి వస్తుంది మొత్తానికి చూడండి గుడిసె కూడా అవుతుంది పక్కనే నిన్న స్టార్ట్ చేసినారు అవన్నీ పెట్టేసి ఇప్పుడు ఈరోజు కర్రలు ఏమన్నా అవుతున్నాయి ఇంకా 4-5 రోజులలో గుడిసె అయిపోతుంది ఇప్పుడు మార్నింగ్ టైం 8-9 అవుతుంది అప్పుడు ఎండ విపరీతంగా మొహానికి గుట్టేస్తుంది ఇక 2 రోజులు తెల్లబోయి చేస్తుంది అత్తమ్మ అసలు వంటలు చేయలేకపోతున్నాం ఎదురెండ సూర్యుడు నేనుండానని వస్తుండు ఈ పొయ్యి కాడ ఈ ఎండ కాక సూర్యుని కాక మేము అల్లాడిపోతున్నాం మరి ఆ గుడిసె అయితే తయారవుతుంది ఆ గుడిసె మంచిగా తయారు కావాలని దేవుని మొక్కుతున్నాం ముందర వండుకోవాలి మీ సపోర్ట్ కూడా ఉండాలి మీరు కూడా మంచిగా చూడాలి మంచిగా సపోర్ట్ చేయాలి అసలు మీ సపోర్టే తగ్గిపోయింది మాకేం వంటలు చేయబుద్ధి అవుతుంది అసలు వంటే చేయబుద్ధి అవుతలేదు నాకైతే ఎండకి ఇట్నే కూర్చుంటున్నా నిజంగా మీ సపోర్ట్ ఉంటే చాలా బాగా ఇంకా సపోర్ట్ చేస్తుంది అత్తమ్మ అయితే
తప్పకుండా మీ సపోర్ట్ కావాలి. మంచి మంచి వంటలు గొడుసులో బాగా డిఫరెంట్గా కూరగాయలు దించుకుంటూ అన్నీ చేద్దాం ఇంకా. సరేనా అత్తమ్మ? ఇది మగ్గడానికి టైం పడితే తర్వాత దంచుదాం. పచ్చడి నూరుకుందాం. బీరకాయ మగ్గిందని చూసుకుందాం. ఇగో ఇట్లా అప్పుడప్పుడు కూడా కలబెట్టుకోవాలి. మూత తీసుకొని అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు మంచిగా అడుగంటకుండా కూడా మంచిగా ముక్క మంచిగా ఉడికింది. ఇగో ఇట్లా మెత్తగా ఉడికింది. టమాటా అయినా బీరకాయ అయినా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు తీసుకొని మనం సలారబెట్టుకొని పచ్చడి నూరుకుందాం. ఇప్పుడు అన్నీ వేపుకున్నాం కదా మనం పచ్చడి నూరుకోవడానికి. ఇప్పుడు రోల్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ అన్నీ నూరుకొని పచ్చడిని చేద్దాం. ఇప్పుడు మనం అన్నీ వేపుకున్నాం కదా, ముందుగా పచ్చడి నూరుకుందామే. ముందర రోటి దగ్గరికి వచ్చినాం కదా. ఇగో నూగులు పల్లీలు మంచిగా మెత్తగా నూరు. పల్లీలు పొట్టు తీసుకోపోయినా ఏం కాదు కదా? ఏం కాదు. పల్లీలు పొట్టు తీయకున్నా ఏం కాదు, బీరకాయ పొట్టు తీయకున్నా ఏం కాదు. కంటికి చూడటానికి రుచి అనిపించదు, కనపడటానికి ఇట్టుంది బీరకాయ పొట్టుంది కదా అని భూభం కాడి గీకేస్తాం. గీకేసి ఆ పిప్పిని బారేసి ఒట్టిదే వండుకుంటాం మనం సొప్ప. అల్ల ఏముంటది, ఇది కూడా ఉంటేనే కొద్దిగా రుచి ఉంటుంది పచ్చడికి. ఒకవేళ కూర చేసుకుంటాం కాబట్టి తక్కువగా గీరుకోవాలి. చాలా వరకు ఏంటంటే కొంతమంది తెల్లగా అయినా గీరుతారు బీరకాయని, అట్లా గీరొద్దు. సరే, ఎందుకంటే ఫైబర్ అవన్నీ పోతాయి, అందులో ఉన్నాయి అన్నీ పోతాయి మళ్ళీ. ఇంకో పల్లీలు నూగులు రోటి అంట బడ ఇట్లా మంచిగా నూరుకోవాలి. నూరుకున్నాక ఇప్పుడు మనం వేపుకున్న పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర అన్నీ వేపుకున్నాయి. ఇక అలానే ఒక చెంచాడంతా ఉప్పు, ఇంకో ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసినాక కూడా ఇట్లా రోటి అంట బడ మెత్తగా నూరుకున్నాక ఇప్పుడు మనం వేపుకున్న బీరకాయను కూడా ఇలానే వేసుకోవాలి. ఇంకా అన్నీ వేసుకొని నూరుకున్నాక చివరిగా ఎత్తుకునే ముందల ఒక చిన్న గడ్డ అంత ఎల్లిపాయ పొట్టు తీసుకొని వేసుకోవాలి. చాలు. ఇట్లా ఎల్లిపాయ కచ్చపిచ్చ దంచుకున్నాక ఇట్లా మంచిగా పచ్చడి రోటంట బడ నూరుకుంటే చూడు ఎంత ముద్దుగా ఉందో పచ్చడి. చూస్తుంటేనే తినాలనిపిస్తేటుంది. కాచ ఓపిక చేసుకుంటే 10-15 నిమిషాలలో పచ్చడి రెడీ. ఇప్పుడు ఈ నూరుకున్న పచ్చడిని తాలింపులు వేసుకుందాం. ఇంకో ఇప్పుడు బీరకాయ పచ్చడి నూరుకొని వచ్చిన ఇప్పుడు తాలింపు చేసుకుంటున్నానికి కళాయి పెట్టినా. ఒక చెంచా నూనె, ఎందుకంటే ఏం పెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి నూనె ఇప్పుడు తక్కువే పోసుకుందాం. ఇగో నూనె మంచిగా వేడైనాక అన్ని కలుపుకున్న తాలింపు గింజలు ఒక చెంచాడని వేసుకోవాలి. ఒక చెంచా అయినా వేసుకోవచ్చు, చెంచాన్నర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెంచాన్నర వేసుకున్నా, ఎందుకంటే మంచిగా ఉంటాయి, తింటుంటే తగులుతాయని. ఒక 10 గింజల జీలకర్ర. ఇగో తాలింపు గింజలు మంచిగా పండుగ కాగానే ఒక చిటికెడంతా పసుపు ఇట్లా కలబెట్టుకొని ఇగో తాలింపు చేసి పెట్టుకున్నా నేను. ఇప్పుడు ఈ నూరుకున్న పచ్చడిని వేసుకుందాం. తాలింపులో వేసుకొని మంచిగా కలగలుపుకోవాలి. తాలింపు గింజలు పసుపు మొత్తం మంచిగా తెల్లగా లేకుండా కూర మంచిగా కలగలుపుకొని తినాలి. బీరకాయ పచ్చడి రెడీ సరస్వతి. మంచిగా వేడివేడి అన్నం వల్ల కమ్మగా తినొచ్చు. ఎంత బాగుంటుందో, ఇష్టం వస్తాడు తినొచ్చు. పచ్చడి కలిపించేదితో ఇది కలిపొద్దామన్నాం, రుచి ఇంకెక్కువ వస్తుంది. ఎంతసేపు టైం పట్టలే, కమ్మగా చేసుకొని తినొచ్చు. ఆ బీరకాయలు నువ్వులు వేయడం వల్ల మంచిగా చిక్కగా వచ్చింది. చిక్కగా వస్తుంది. మరి పల్లీలు నువ్వుల వల్లనే బీరకాయ పచ్చడి చిక్కగా వస్తుంది, రుచి కూడా ఉంటుంది. అవును, మంచిగా అది ఐరన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది. ఇప్పుడు ఇది అన్నం వల్ల తినొచ్చు, సద్ద రొట్టె జొన్న రొట్టె చేసుకొని తినొచ్చు, చపాతీలు తినొచ్చు, మీరు ఇడ్లీ చేసుకుంటే ఇడ్లల్లో కూడా తినొచ్చు. సరస్వతి ముసుగు బలేసినవు. ఎండ విపరీతంగా మొహానికే కూడుతుంటాయి. పిల్లలు వేసుకొని వస్తారు కదా, అట్లా వేసినవుగా. పచ్చడి అయితే టేస్ట్ చేస్తున్నట్టమ్మా. చెయ్యి. ఆహా, ఎంత అద్భుతంగా ఉందంటే అమృతమే పచ్చడి. చూడు అన్నానికి కూడా ఎంత బాగా పట్టుకుంది పచ్చడి. అసలు ఆ తొక్కులు ఉండటం వల్ల, పొట్టు తీయకుండా ఉండటం వల్ల అసలు పచ్చడికి వచ్చిన బలమే ఇది. కారం ఎక్కువ లేదత్తమ్మ, మంచిగా సరిపోయింది. ఉత్తమ పచ్చడే తినవచ్చు. ఆ బీరకాయలు తగులుకుంటా, శనగపప్పు తాలింపు తగులుకుంటా, ఆ పల్లీలు నువ్వుల ఫ్లేవర్ తెలుస్తుంది, వెల్లుల్లిపై పచ్చిది ఆ వాసన తెలుస్తుంది. అసలు మస్తు అంటే మస్తు ఉంది అత్తమ్మ, సూపర్ ఉంది. ఇంత బాగుందంటే మాటల్లో కూర కంటే 100 బాలు దీంతో కమ్మగా కడుపుంటే తినొచ్చు.
గ్యారంటీ. మటన్ ఉన్నా కానీ పక్కా పెట్టుకొని దీంతో తింటాం. ఆ మటన్ తర్వాత తినొచ్చులే, ఇది ఇంత బాగుంది అనుకోవాలని తినొచ్చు. ఒక ముద్ద దీంతో తిని ఇంకొక ముద్ద పెరుగుతో వేసుకొని తింటే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. మస్తు ఎంజాయ్ చేస్తారు ఈ పచ్చడితో తింటే మాత్రం. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం. బాయ్.